దాహంతో గొంతు ఎండుతున్నప్పుడు పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అరచేతులతో నీటిని దోసెలతో తాగి ఆ చల్లని నీటితో ముఖాన్ని కడుక్కున్నప్పుడు కలిగే ఆ హాయి అద్భుతమైన అనుభూతి. ఆ రోజుల్లో వేసవి అంటే కేవలం సెలవులు కాదు, ఒక పెద్ద పండగ. ముఖ్యంగా ఆ ఇంటి ముందట జరిగే పచ్చళ్ళ తయారీ. నానమ్మ, అమ్మమ్మ, అత్తయ్యలు, పక్కింటి వారు కూడా వచ్చి చేరేవారు. అందరూ కలిసి ఆ మామిడికాయల్ని ముక్కలుగా కోయడం, అందులో ఉప్పు, కారం, ఆవపొడి, నూనె కలిపినప్పుడు వచ్చి ఆ గుమగుమలాడే వాసన, ఆ వాసనలోనే ఒక తెలియని ఆనందం ఉండేది. పచ్చడి కలిపిన తర్వాత అమ్మమ్మ వేడి వేడిగా అన్నంలో ఆ పచ్చడి ముద్దను కలిపి మా నోట్లో పెట్టినప్పుడు ఆ రుచి వర్ణించలేము. ఇప్పటి ఖరీదైన బిర్యానీలు కూడా ఆ ముద్ద ముందు సాటిరావు. అది కేవలం రుచి కాదు, అందులో అమ్మమ్మ ప్రేమ ఉండేది. ఆ ప్రేమ మనసుకు హత్తుకునేలాగా ఉండేది. Subscribe our YouTube channel.